హాయ్ అండి. మనం బచ్చల కూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం ఏం చేద్దామంటే ఇంగ్రీడియంట్స్ ఎలాగో చూపించినా కానీ వేసేటప్పుడు మీకు అర్థమైపోతుంది. స్టవ్ ఆన్ చేసి దానిపైన కడాయి పెట్టేసుకుందాం. కొంచెం మందంగా ఉంటుంది అన్నమాట కడాయి. సో దాంట్లో మనం బచ్చల కూర చట్నీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ ఏం చేద్దామంటే కొంచెం జీలకర్ర, మెంతులు ఆ రెండు వేసుకుందాం. కొంచెం గిన్నె కడాయి వేడయ్యే వరకు వెయిట్ చేస్తున్నాం అనమాట. అది కొంచెం మందంగా ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది, అంతే, ఏం లేదు. ఒక 2 minutes వెయిట్ చేద్దాం. అక్కడ చూపించినాం కదా జీలకర్ర, మెంతులు, ఆ రెండు వేసేసుకుందాం. ఆ రెండు మంచిగా దోరగా వేపుకుందామండి. దోరగా వేపుకుంటే ఏమవుతుందంటే స్మెల్ కూడా భలే ఉంటుంది, మనకి పచ్చివాసన రాకుండా ఉంటుంది. బచ్చల కూర చట్నీ సూపర్ ఉంటుందండి. ఇవి మా టెర్రస్ పైన కాసినాయి అన్నమాట. పచ్చిమిర్చి మా పైనే వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసి బచ్చల కూర కూడా మా పెస్టిసైడ్ లేకుండా వచ్చినాయి అన్నమాట. సో అందుకనే మీకు చూపిద్దాం. కొంచెమే వెళ్ళింది, అయినా కూడా చట్నీ పచ్చడి మీకు చూపిద్దామని చెప్పి చేసినాము. ఇంకా నిన్న మొన్న చెప్పాను కదండి, మొన్న ఉల్వచారు చేసినప్పుడే కొంచెం సర్జరీ అయింది కాబట్టి నేను ఇంకా చీరల వీడియోస్ కానీ ఏ వీడియోస్ పెట్టలేకపోతున్నా. ఐఎమ్ సో సారీ అండి, పెడతాను ముందు ముందు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అది వేగాలండి. ఏమంటారు, జీలకర్ర, మెంతులు మంచిగా వేగాలన్నమాట. మంచిగా వేగితే ఏమవుతుంది, మనకు పచ్చివాసన ఉండదు, సూపర్ స్మెల్ వస్తుంది అన్నమాట. ఆ స్మెల్ ఎంత బాగుంటుందంటే మెంతుల స్మెల్ చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఆ రెండు వేగిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా వేపుతూనే ఉన్నారు, తీసేసి అలా పక్కన పెట్టుకుని మళ్ళీ అదే కడాయి స్టవ్ మీద పెట్టేసి దాంట్లో లిటిల్ బిట్ ఆయిల్ యాడ్ చేయాలన్నమాట. చాలా కొంచెం ఆయిల్ పడుతుందండి. మనం చట్నీ తింటున్నామని ఏం ఫికర్ కాకూడదు. మస్తు మస్తు ఆయిల్ పట్టదు, చాలా కొంచెం పడుతుంది. పచ్చిమిర్చి చూసిర్రా అక్కడ పైన చెట్టుకు కాసినాయి, అవి కొంచెం లావుగా ఉన్నాయి కానీ టేస్ట్ మంచిగా ఉన్నాయి. మనకు పచ్చిమిర్చి ఇట్లా మొహానికి చిట్లకుండా అట్లా వెంబడే పైన మూత పెట్టేసేయాలి. ఇంకా 2-3 మిగిలినాయి, అవి కూడా వేసేసుకున్నాం. చాలా కొంచెమే పచ్చడి అనమాట. అట్లా ఒకసారి కలుపుకొని మళ్ళీ మనం మూత పెట్టేసుకుందాం, ఎందుకంటే ఫేస్కి ఇట్లా చిట్లకుండా ఉంటుంది. పచ్చిమిర్చి పైన కాసినాయి కాబట్టి సూపర్, అసలు ఏ పెస్టిసైడ్ లేదు కాబట్టి చాలా మంచి టేస్ట్ అయిందని ఇట్లా తెంపుకొచ్చి ఇట్లా చేసేసినాం. అంత టేస్టీ కూడా అయింది చట్నీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒకసారి మధ్యలో ఒక 2-3 times అవి మంచిగా వేగితే ఏమవుతుందంటే పచ్చిమిర్చి పచ్చివాసన రాదనమాట. అట్లా ఒక 2-3 సార్లు మనం మూత తీసి, ఎందుకంటే మాడిపోతుంది అనమాట మళ్ళీ మనం కలపకపోతే. అట్లా మధ్యలో కలుపుకుందాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఈ పచ్చడిని లాస్ట్కి రోట్లో అయినా నూరుకోవచ్చు, మిక్సీలో అయినా వేసుకోవచ్చు. నేను అది చూపించలేదు మీకు, మీ ఆప్షన్ అండి, అది ఎట్లా అయినా చేసుకోండి, మీ ఇష్టం. రోట్లో నూరుకునే ఓపిక ఉంది అంటే నూరుకోండి, లేదు అంటే మిక్సీలో వేసుకోండి. కాకపోతే ఒక్కసారి ఇట్లా తిప్పండి, ఎందుకంటే బచ్చల కూర ఇట్లా స్మాష్గా ఇట్లా మెత్తగా అవుతుంది అన్నమాట. అందుకని ఒక్కసారి మాత్రమే తిప్పండి. నెక్స్ట్ మళ్ళీ ఒక్కసారి చూసుకుందామండి వేగినాయా లేదా అని. మూత ఓపెన్ చేసి ఒకసారి చూసుకుందాం. మనం చూసినట్లయితే వేగినాయి. చూసిరా, మనకి ఫస్ట్ గ్రీన్ కలర్ ఉన్నాయి, ఇప్పుడు మనకు కొంచెం కలర్ చేంజ్ కనపడుతుంది, చూసిరా. సో మనకి ఇట్లా ఏగితే ఏమవుతుందంటే తినేటప్పుడు కూడా మనకి ఇందాక మనం మెంతులను ఎట్లా వేపుకున్నాం, ఇవి కూడా వేపుకుని వేరే బౌల్లోకి ఇట్లా తీసేసుకుందాం. అవి మనకు పక్కన చల్లారుతుంటాయి అన్నమాట. పచ్చిమిర్చి మిక్సీలో వేయాలంటే అవి చల్లారాలి కదా, సో అవి పక్కన చల్లారుతుంటాయి. దీంట్లోనే మనం నెక్స్ట్ బచ్చల కూర యాడ్ చేసేసుకుందాం.
బచ్చల కూర కొంచెమే వెళ్ళింది, కానీ ఏ పెస్టిసైడ్ లేదండి అస్సలు. ఎంత బాగా అనిపించింది తెలుసా, అది తెంపుతుంటే అంత బాగా అనిపించింది. ఇంకా కొద్దిగా అందులో పచ్చిమిర్చి తీసిన ఆయిల్ ఉండే కదా కొంచెం, మళ్ళీ దాని మీదనే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. మరీ ఆయిల్ కొంచెం లిటిల్ బిట్టే యాడ్ చేసినాం కాబట్టి దీన్ని ఇట్లా కలిపి ఇంకొంచెం మనం ఆయిల్ ఇట్లా కలిపి చూస్తే ఏమైందంటే మనకు ఆయిల్ కొంచెం సరిపోనట్టు అనిపించింది అనమాట. అందుకని కొద్దిగా ఆయిల్ యాడ్ ఏం కాదండి, మనకు స్మెల్ ఏం రాదు, ఎందుకంటే ఆకులతో పాటు అది కూడా ఇప్పుడు వేగిపోతుంది అనమాట. ఇట్లా కలుపుకుందాం. మనం పచ్చిమిర్చి మీద అవి చిట్లకుండా మూత మూసినాం, కానీ ఈ ఆకుకూరల మీద ఎప్పుడైనా మూత మూయొద్దండి. ఏ ఆకుకూరలు వండినా కూడా మనం ఎప్పుడు మూత పెట్టొద్దు, ఎందుకంటే వాటికి ఉన్న కలర్ పోతుంది, ఆ గ్రీనిష్ కలర్ పోతుంది అనమాట. మనకు ఆ గ్రీనిష్ కలర్ కూడా మన హెల్త్కి మంచిదే. సో దాని మీద మూసేసరికి ఏమవుతుందంటే కొంచెం నలుపు కలర్ వస్తుంది, ముదురు గ్రీన్ కలర్ వస్తుంది. మనం ఆ కలర్ న్యాచురల్ కలర్ని న్యాచురల్గానే ఉంచుదాం. సో దీని మీద నేనేం మూత పెట్టట్లేదు. ఇంకొకసారి మళ్ళీ కలుపుకుందాం, మనం అడుగంటకుండా కలుపుకుందాం. దీంట్లో పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం లేవండి, జస్ట్ జీలకర్ర, మెంతులు, పచ్చిమిర్చి, ఎల్లిగడ్డ, అదే ఎల్లిపాయలు అంటారు కదా, అవి, సాల్ట్, అంతే. మనకి ఇష్టం ఉంటేనే పోపు వేసుకోవచ్చు, లేదు అంటే మనకు అవసరం లేదు. ఇంకా దీంట్లో ఇవి చల్లారిన తర్వాత అన్నీ కలిపి మిక్సీ పట్టేసేయాలి. నేను మిక్సీ ఆల్రెడీ పట్టుకున్నా, మీకు చూపించలేదన్నమాట. చూడండి, సర్వింగ్ బౌల్లో పచ్చడి రెడీగా ఉందండి. చూడ్డానికి ఎంత బాగుంది. ఇష్టం ఉంటే పోపు వేసుకోండి, లేకపోతే లేదు. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.